ఆకాశమండలమందున చెప్పండి, సాతానికి వాడు దురాత్మల సమూహానికి వేవేల పరిశుద్ధ పరివారముతో దేవుడు దయ్యాలతో యుద్ధం చేయడానికి ప్రపంచం మీదకి రాబోతున్నాడు. ఇదే రాకడంటాం. ప్రపంచంలో పట్టిన దురాత్మలు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా పాతికిపోయి ఉన్నాయి. ఒకడికి వ్యసనాలుగా పాతికిపోయాయి, ఒకడికి ఆకారం వెనకాల పాతికిపోయాయి, ఒకడికి కామ వికారంగా పాతికిపోయాయి. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా దయ్యాలు ఈ ప్రపంచాన్ని ఆవహించాయి. అందుకే క్రొత్త నిబంధన ఏమని డీకోడ్ చేసింది తెలుసా? ఇది ఒక చీకటి ప్రపంచం, డార్క్ యూనివర్స్ అన్నారు. డార్క్ యూనివర్స్ అయిపోయింది ఈ ప్రపంచం. చూడండి, అన్ని చేసే పనులన్నీ దయ్యపు పనులు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు లేదో. నిన్న రాత్రి కార్లు వెళుతూ ఈ డార్క్ యూనివర్స్, ఇప్పుడు లేటెస్ట్ కామెడీ ఏంటో తెలుసిన, డార్క్ కామెడీ అంట. డార్క్ కామెడీ ఏం కామెడీ? డార్క్ కామెడీ అంటే ఏంటో తెలుసా? అమ్మా నాన్న సంసారం చేసుకుంటే, బాగా వినాలి, అమ్మా నాన్న సంసారం చేసుకుంటే అమ్మా నాన్న శృంగారం మీద జోకులు వేసుకోవడం డార్క్ కామెడీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో, అలాంటి బుద్ధిహీనమైన సంసారం మీద బుద్ధిహీనమైన పనికి మాలిన ఒక ఎదవ ఆ అమ్మ నాన్న మీద జోకేస్తే, వాళ్ళ అమ్మ నాన్న బెడ్రూములు ఉన్నవాడు, ఆ అమ్మ నాన్న బెడ్రూములు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న మీద జోకులేస్తే, అలాంటి ఎదవకి ఈ ప్రధానమంత్రి గారు ఉత్తమ గ్రహీత అవార్డు ఇచ్చారు తెలుసా? డార్క్ యూనివర్స్ మీరు చూడండి. ఇప్పుడున్న ప్రధానమంత్రి అట, అతగాడట ఆధ్యాత్మిక జీవితం కొరకు యూట్యూబ్లో పాటుపడుతున్నాడని అలాంటి ఎదవకట ఉత్తమ గ్రహీత అవార్డు ఇచ్చారట. అమ్మ నాన్న మీద జోకులు